మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈ మోడిఫికేషన్ల రిస్టోరేషన్ల ఇంకా ఆటోమొబైల్ కాంటెంట్ మొత్తాన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు అలా ప్రశాంతంగా ట్రావెల్ చేసి వద్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది అయితే నేను షేర్ చేసుకోను, బట్ చిన్న క్లూ ఇస్తాను, మీరే గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. 3 years నుంచి నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఏదో ఒక రీజన్ తో ఆగిపోవాల్సి వస్తుంది. ఈసారి అసలు ఏమైనా నేను వెళ్లి తీరాల్సిందే అని చెప్పి బెంచ్ సైకిల్ వచ్చి బస్ అయితే ఎక్కేసాను. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఒక ఎలక్ట్రికల్ బస్ లో అయితే ట్రావెల్ చేస్తున్నా. ఈ బస్ ప్రైస్ అయితే చాలా తక్కువే పడింది. అలాగే నాయిస్ తక్కువ, సీటింగ్ కంఫర్ట్ తక్కువ, ఏసీ కూడా తక్కువే వస్తుంది. ఇంకా జర్నీ టైం అయితే చాలా ఎక్కువ. సగం దూరం వచ్చాక బస్సుని పక్కన ఆపేసి బస్ కి ఛార్జ్ అయితే చేస్తున్నారు. మన బాడీకి కూడా ఛార్జ్ చేసేద్దామని చెప్పేసి బస్ అయితే దిగేసాము. అనుకున్న టైం కంటే కొంచెం లేట్ గానే హైదరాబాద్ లో అయితే దింపేశారు. ఇంకా మెట్రో ఎక్కేసి కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాను. తమ్ముడికి ఫోన్ ఛార్జ్ అవ్వాలి, అలాగే ఫోన్ కూడా వాడాలి. అసలు గ్యాప్ ఇచ్చేదట్టే కనిపించట్లేదు వీళ్ళు. ఈ లగేజ్ మొత్తం బోగిలో ఉన్న వాళ్ళందరిది అని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అనుకున్నా, కానీ అది బోగిలో ఉన్న వాళ్ళందరిది కాదు, ఒక ఫ్యామిలీ లగేజ్ మాత్రమే. సక్సెస్ఫుల్ గా మనం వెళ్లాల్సిన ట్రైన్ అయితే ఎక్కేసాను. రేపటి నుంచి వీడియోస్ అయితే చాలా క్రేజీ ఉండబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వమాకండి. నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అన్నది కరెక్ట్ గా గెస్ట్ చేసి కమెంట్ చేసిన వాళ్ళ కమెంట్ ని పిన్ అయితే చేస్తాను. ఈ ట్రావెల్ సిరీస్ కూడా మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. నాకు తెలుసు మీరు ఇస్తారని.